ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా నా శిరస్సు వంచి మన ప్రభు పేరట వందనించుకుంటున్నా. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము. ఈ అంశం ఒక 20-30 భాగాలుగా చేసి పరిశుద్ధాత్మ దేవుని చిత్తమైతే, ప్రభు చిత్తమైతే, అనేకులకు ఆత్మీయంగా ఉంటే ఇటు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రాబోయే రోజుల్లో. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం. ఎప్పటి నుంచి యుద్ధం మనుషులకి? ఆదికాండం 25వ అధ్యాయము 21 నుంచి 22 చదివితే, ఇస్సాకు రెబ్బకాకి దేవుడు ప్రేమించి రెబ్బకాని గర్భం చేస్తే రెబ్బకా గర్భములో ఇద్దరున్నారు, యాసావు యాకోబు. వీరిద్దరూ తల్లి కడుపులోనే యుద్ధం చేస్తున్నారంట. పుట్టక ముందే రక్తముద్రగా ఉన్నప్పుడే యుద్ధం స్టార్ట్ అయింది. ఎంత చిత్రం చేశారా? పుట్టక ముందే యుద్ధం, గర్భములో ఉన్నప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. పుట్టగానే వచ్చే వరకు చిన్న పిల్లలకు కలుగు అనేక రోగాలు కానీ, ఆ పిల్లలకి యుద్ధం. తెలిసిన తర్వాత చదువులో యుద్ధం, చదివించడానికి డబ్బులు లేక, డబ్బులు చాలక మన కష్టాల్లో. ఈ రోజుల్లో చదువు అనేది చాలా కష్టతరం అయిపోయింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల్ని చదివించాలంటే. పుట్టకముందు యుద్ధం, పుట్టిన తర్వాత ఆ చిన్న వయసులో అనేక రోగాలు, అనేక చిన్న చిన్న బాధలు, జ్వరాలతో పిల్లల్ని పెంచుకోవటమే ఒక యుద్ధం. పిల్లల్ని బడికి పంపించిన కానించి, స్కూల్కి పంపించిన కానించి చదువులు అయ్యే వరకు చదువుతో యుద్ధం. ఒక్కోసారి డబ్బులు లేక, డబ్బులు ఉండి అప్పులై, మధ్యలో చదువులేకపోతే పరిస్థితి అర్థం కాదు. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, మన పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి వాళ్ళ చదువులేకపోవడం, పిల్లలకు రోగాలు వచ్చి వాళ్ళకి చదువులేకపోవడం, లేక డబ్బులు లేక చదువులేకపోవడం పెద్ద యుద్ధం. సరే, ఉద్యోగం కోసం యుద్ధం, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగం వచ్చేదాకా అదొక యుద్ధం. పెళ్ళి కాకపోతే అదొక యుద్ధం. ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు, మీ అమ్మాయికి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు, మీ అబ్బాయికి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు, ఏమి లోపాలు ఉన్నాయి, ఇదొక యుద్ధం. పెళ్ళైన తర్వాత ఒకటి కాదు 10 యుద్ధాలు. అటు అత్తమామలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, భార్య భర్త మధ్య కానీ అదొక యుద్ధం. తర్వాత వారు కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అనేక రోగాలతో యుద్ధం. 1-2 కాదు, చెప్పుకోలేని రోగాలతో యుద్ధం. ఆ వృద్ధాప్యమైనటువంటి యుద్ధాలు, కాళ్ళు చేతులు నడిన అనేక రోగాలు, షుగరు, బీపీ, హార్ట్ అటాక్, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, పక్షవాతాలు, ఒకటి కాదు అనేక రకాల యుద్ధాలు. రోగాలతో యుద్ధం, సావుతో యుద్ధం. ఇలాగ జీవితకాలం అంతా యుద్ధమే. అందుకని అదే యోబు గ్రంథం 5:7 ఏమన్నా తెలుసా? నిప్పు రవ్వలు ఎగురున్నట్లు నరులు శ్రమానుభవం కోసమే పుడుతున్నారంట. నిప్పు రవ్వలు ఎగిరిపోతున్నట్లుగా నరులు శ్రమానుభవం, శ్రమలు దానికే పుడుతున్నారు. యెషయా గ్రంథం 40:2 యుద్ధకాలము. యోబు 14:14 నా యుద్ధ దినములన్నీ నేను లెక్క పెడుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏ శాఖకు చెందిన విశ్వాసులమైనా
అన్యులమైన, మిగతావైనా, ముస్లిం అయినా, హిందువులైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, ఇతర ఏ మతస్థులైనా, ఏ కులస్తులైనా, ఏ వర్గం వారైనా, ఎవరైనా సరే ఆ పక్కన ఉంచండి. మనుషులు, నరులు మనం. ఒక్కసారి మన యుద్ధాలు లెక్క పెట్టగలమా? పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాం. యుద్ధం అంటే కత్తి పెట్టుకుని ఇద్దరికి వెళ్ళిపోవడం కాదు. ఎన్ని యుద్ధాలు, శారీరకంగా, మానసికంగా కృంగిపోయి, కొంతమంది యుద్ధాలలో ఓడిపోయి, అలసిపోయి, ఆలకాలకు చచ్చిపోవడము, లేకపోతే ఏదో వెళ్ళిపోవటం, పిచ్చోలు అయిపోవడం. కొంతమంది యుద్ధాల్లో ఓర్చుకోలేక మెంటలు వచ్చేస్తుంది. మరి మెంటల్ హాస్పిటల్ ఎందుకు వచ్చినాయి? ఈ మెంటల్ హాస్పిటల్, పిచ్చ హాస్పిటల్ దేనికి అనుకున్నారు? కొంతమంది వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటారు, కొంతమంది వాళ్ళకు వాళ్ళే, కొంతమంది కాదు మనమే. ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తూనే మనమే. ఒకసారి నేను ఒక పాస్టర్ గారిని పిలుస్తున్నా, అయ్యగారు అని. ఆయన నాకెళ్ళి చూస్తున్నాడు కానీ అసలు నా మాట అంటలా. కారణం ఏదో ఆలోచన వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళిపోయింది మనసు. మనుషులుగా లేరు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి ఇంకా భయంకరంగా అయిపోయింది. ఎన్నో రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, చాలా కాలుష్య శబ్దం వల్ల మనుషులు మెదడులు పాడైపోతున్నాయి, కురులు అయిపోతున్నారు. టీవీలో వస్తున్న చెడ్డ సినిమాలు, సెల్ ఫోన్లో పాపాలు చూసి పాపం రేకెత్తించబడి పిల్లలు, పసిబిడ్డలు పాడైపోయి భయంకరమైన పాపానికి లోనై రోగులై, ఖైదీలై, మరణాలు వచ్చి ఎన్నో, ఒకటి కాదు ఎన్నో యుద్ధాలు. ఇలాంటి యుద్ధాలు చేసుకుంటూ మనుషులు జీవిస్తున్నారు. యేసయ్య మాత్రం యుద్ధాల గురించి ఆయన మాట్లాడతలా. ప్రేమ అనే యుద్ధం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ప్రేమతో జయించాలి, యుద్ధాలతో కాదు. కత్తులతో, బాంబులతో, తుపాకులతో సాధించలేనిది యేసయ్య ప్రేమతోనే సాధించగలం. ఫరో ఇశ్రాయేలు నిలువమన్నాడు. ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. వెనక ఫరో రథాలు యుద్ధం, ముందు సముద్రం, వెనక నుయ్యి, ముందు గొయ్యి. అదొక యుద్ధం, భయంకర కలవరం, హృదయంలోని కలవరం, హృదయం యుద్ధం. ఏం జరగబోతుందో తెలియదు. యేసయ్య ప్రేమగల దేవుడు. నీ ముందున్న యుద్ధం మనకు అనిపించదు ఒక్కోసారి, ఈ యుద్ధంలో నేను నెగ్గలనా, ఈ పోరాటంలో నేను వెళ్ళగలనా, నేను ముందుకు సాగగలనా, నా కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళగలనా, ఈ అప్పులని యుద్ధంలో నుంచి బయటపడగలనా, ఈ రోగమని యుద్ధం నుంచి బయటపడగలనా, ఈ కుటుంబ సమస్యలని యుద్ధంలో బయటపడగలనా, ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలనా, ఈ యుద్ధంలో నెగ్గగలనా, నెగ్గుతాను లేదా, జయించగలను లేదా? నిజంగా మనం జయించలేం. జయశీలుడైన యేసయ్య మన పక్కనుంటే జయిస్తాం. కాబట్టి ఎన్నో రకాల సమస్యలైనటువంటి యుద్ధంలో మనుషులు చాలా భయంకరమైన, హృదయం పగిలిపోయేంత బాధలు, కష్టాలు ఈ యుద్ధంలో ఉంటున్నారు. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఒక్కోసారి పరిస్థితులు తారుమారై యుద్ధంలో ఓడిపోయి వెనకడికి వెళ్ళిపోతుంటారు. మోషే ప్రార్థించాడు, దేవుడు కర్ర చూపించాడు. మోషే కర్ర చూపించగానే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. నీ యుద్ధంలో జయమిచ్చేవాడు దేవుడే. నేను వెళ్ళలేను, ఈ దారులు వెళ్ళలేను, నా దారులను మూసుకుపోయినాయి, నేను నడి సముద్రం ఉండిపోయాను, ఇంకా నన్ను లేవదీసేవారు లేరు అని బాధపడుతున్నావా? నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, సోదరులారా, నువ్వు బాధపడుతున్నావా? నాకు ఏ దారి లేదు, నేను ఓడిపోయాను, నా జీవితంలో ఓడిపోయానని ఆగర్లాగా ఇంకా నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? దేవుడు పిలుస్తున్నాను. నేను ఈ వాక్యం ద్వారా, ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు దారి ఇస్తున్నాడు ఆయన. నీ యుద్ధంలో జయమిచ్చి నీ పక్కనే ఉండి యేసుక్రీస్తు నీ పక్కన పెట్టుకుంటే, యేసుక్రీస్తు నీతో ఉంటే ఖచ్చితంగా నీకు దారి ఇచ్చేస్తాడు. మంచి దారి, శ్రేష్టమైన దారి. అది సముద్రమైన, అగ్ని అయినా, ప్రమాదకరమైనదైనా, భయంకరమైన సింహాల గృహాలైనా, అగ్నిలో అయినా సరే దారిచ్చి ఆ దారిలో నుంచి జయమిచ్చి మనల్ని నడిపిస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. ఎరుకో గోడ, ఇశ్రాయేలు వెళ్ళిపోతున్నారు వాళ్ళ దారి. ఎరుకో వాళ్ళు మేము దారేమన్నారు. ఎరుకో స్టార్టింగ్ నుంచి ముగించేదాకా పచ్చి మంచులు కూడా ముట్టుకోం, వెళ్ళిపోతామని చెప్పి అన్న బ్రతిమిలాడిన ఎరుకోలు ఒప్పుకోలేదు. గోడ
భయంకరమైన కోట కూడా ఉండిపోయింది, అడ్డుండిపోయింది. ఇటు నుంచి వెళ్ళాలండి ప్రార్థన చేసుకున్నారు, దారి అడ్డు అయిపోయింది. ఈ యుద్ధంలో గెలవలేము, ఈ ఎడుకోకూడని మేము దాటలేము అనుకున్నారు. యెహోషువ ప్రార్థనాపూర్వకంగా అందరికి విశ్వాసంతో 7 సార్లు స్తుతిస్తే, కత్తులతో, బాంబులతో, తుపాకులతో, నోటి మాటల యుద్ధంతో పాడని ఎరుకో కూడా స్తుతులతో ప్రేమతోనే పడిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు బిడ్డ, కుమార్తె, కుమారుడా, నా ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, దేవుడు మనకు దారిస్తాడు, జయమిస్తాడు. యుద్ధం అంద కాదు. దావీదు యుద్ధానికి వెళ్ళాడు, గొలియాతు మీదకి, ఎత్తైనవాడు. దావీదు ఆయుధాలు తీసుకెళ్లకుండా ఏదో ఒక రాయి తీసుకెళ్ళాడు. దావీదుని చూసినటువంటి ఇశ్రాయేలీయులు కానీ, అటు ఫిలిష్తీయులు కానీ, గొలియాతు కానీ తెగ నవ్వుకున్నారు. నేను కాకునంట్రా, ఏమనుకుంటున్నారు నన్ను, నన్ను కొడతాడా, అని జయిస్తాడా, ఎంతమంది ఎగతాళి చేశారు. దావీదు ఒకటి అన్నాడు, యుద్ధం నాది కాదు. అందరన్న రాజు అన్నాడు, ఆయుధాలు ధరించుకో, ఆయుధాలు తీసుకెళ్ళు, ఇవన్నీ నాకు వద్దు. మరి ఎలా జయిస్తావు? యుద్ధం నా దగ్గర జయిస్తాక నేను యుద్ధం చేయాలి. ఆడెక్కడ, నేను ఎక్కడ, ఆయన కొట్టక్కర్లా, నవ్వుతే పడి చచ్చిపోతాను నేను. ఆ గొలియాతు అంతలా ఉన్నాడు. నేను ఎక్కడ కొడతానండి, నేను కొట్టలేను. మరి ఎలాగయ్యా, ఇప్పుడు ఎట్టా, మరి ఏం చేస్తావు? యుద్ధము నాదైతే భయపడతా, యుద్ధము నాది కాదు, యుద్ధం యెహోవాదే. యుద్ధం చేసేవాడు ఆయన, నీ పక్షంగా, నా పక్షంగా. ప్రియ కుమార్తె, కుమారులారా, మన పక్షముగా దేవుడు యుద్ధం చేసి ఏ సమస్య అయినా సరే, అది ఎలాంటి సమస్య అయినా సరే, పరిశుద్ధాత్మ దేవుడి దీన సేవకుడి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి సమస్య అయినా సరే ఆయనే నీ పక్షంగా, నా పక్షంగా ఉండి యుద్ధము చేసి నడిపిస్తాడు. గొలియాతు లాంటి సమస్యని ఒక్క చిన్న రాయితో కొట్టేశాడు దేవుడు. దావీదు కొట్టలేదు, దావీదు తీసుకుంది 5 రాళ్ళు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడు, నిత్యుడుగు తండ్రి. 5 రాళ్ళు తీసుకున్నాడు. దాంట్లో ఒక రాయి తీశాడు, బలవంతుని రాయి కొట్టాడు. ఆ రాయి వెళ్ళిపోయింది. ఆ రాయే క్రీస్తు. ఆ క్రీస్తే బండ కరెక్ట్గా వెళ్ళి గొలియాతుకి బొట్టు పెట్టింది. ఈ పక్క నుంచి ఈ నొసడు నుంచి ఆ పక్క వచ్చింది. అమ్మ అనవడంలా పడిపోయాడు. దావీదు వెళ్ళాడు. దేవుడు కొడతాడు. గొలియాతు లాంటి సమస్యలైనా, ఎరుకో లాంటి సమస్యలైనా, సముద్రం లాంటి సమస్యలైనా అన్నిటిని జయించువాడు మన దేవుడని యెహోవాయే. యుద్ధం యెహోవాదే. నీవు ఈరోజు ఎప్పుడైనా సరే యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదాను, ఖచ్చితంగా మన పక్షంగా దేవుడు అంటాడు. ప్రియ కుమార్తె, కుమారుడా, భయపడొద్దు, దిగులు పడొద్దు. నా జీవితంలో ఎన్నో యుద్ధాలు పుట్టాను, మా అమ్మ చచ్చిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా యేసయ్య నా పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తున్నాడు. ప్రభు చెప్పాడు, నువ్వు నడువు దేవా, నేను నా సాక్ష్యం చెప్తే ఎవరు నమ్ముతారు, నీ సేవ చేసుకుంటా, సంఘాలు కట్టుకుంటా అనంటే ప్రవక్తలు ఆ రోజుల్లో, మా ఆత్మీయ తండ్రులు, నాకు బాప్తిసిన తండ్రి కానీ, సేవలో నన్ను నడిపించిన తండ్రులు కానీ, పిఎల్ పరంజ్యోతయ్య గారు, ఆరాకమూర్తి గారు. ఒకరోజు నేను ఏబి మాసిలమ్మకు సందేశం విన్నాను. పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులు ఆ స్వదేశ విదేశ మహాభక్తుల యొక్క వాక్యాలు అన్నాను. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, 100 ప్రసంగాల కంటే ఒక విలువైన సాక్ష్యం కొన్ని కోట్ల మందిని మార్చేద్దని చెప్పారు. దేవుడు అలా బలపరిచాడు నన్ను. భయపడకు, దిగులు పడకు, ప్రభువా నా సాక్ష్యం చెప్తే ఎగతాళి చేస్తారయ్యా, నేను ఏడిస్తే ప్రభు అన్నాడు, వాడు పిచ్చివాడా, నన్నే ఎగతాళి చేస్తున్నారు, నువ్వు ఒక లెక్కండ్రా. కాబట్టి నేను నీకు మేలు చేశాను లేదా, చేసావు, నువ్వు చెప్పు అంతే. నేను నీకు ఏం మేలు చేశానో నువ్వు చెప్పు, నేను నీకు తోడే ఉంటా. ఎవడన్నా నవ్వుకుని నీకు ఎందుకు, నడిపించేవాడిని చెప్పమనేది నేను. చెప్పు, ద్వారం తెరుస్తున్నా, నీ సాక్ష్యమైన ద్వారం తెరుస్తున్నాను. దాన్ని ఆపగలిగిన దమ్ము ఈ భూమి మీద ఎవడకలేదు. మోస్తే నేను మూయాలి, ఏ మనుషుడు మూయలేడు, ఏ మనుషుడు నీ ఎదురు నిలవలేడు. దిగులు పడదు, భయపడదు, సాగిపో, నీ పక్షంగా చేస్తాను నేను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రభు నా పక్షంగా అనేక యుద్ధాలు
ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ పటాపానం చేసి నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఒక వాక్యం చదువుకుందాం. అదే యోబు గ్రంథంలో 4:17లో ఒక భలే మాట ఉంటుందన్న, మళ్ళీ ఇష్టం అన్నాను. అది యెరూషలేము కాల్చబడిన శత్రువుల ద్వారా. నెహెమ్యా ఎక్కడికో ఉద్యోగం వెళ్ళిపోతాడు. యెరూషలేము కాల్చబడిందని ఆరాధన లేదు, ప్రార్థన లేదు, చర్చి లేదు, ప్రార్థన లేదు అని ఎవరో చెప్పగా విని నెహెమ్యా చాలా బాధపడి నెహెమ్యా 1:4లో కూర్చున్నాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, రాజుగారి దగ్గర సెలవు తీసుకున్నాడు. యెరూషలేము వచ్చాడు. అక్కడున్న పాస్టమ్మ గారిని, సంఘాన్ని, సంఘస్థుల్ని అందరిని కలుపుకున్నాడు. వాళ్ళు కూడా మందిరం లేదు, చర్చి లేదు, ఆరాధన లేదు, ప్రభుబలు లేదు. ఏదో ఆ శత్రులు వచ్చి చర్చిని కాల్ చేస్తుంటే భయపడి పిరికోలకు పారిపోయాం. ఇక పారిపోం. నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ ఆదివారం ఆరాధన లేకపోతే, చర్చి లేకపోతే, వాక్యం చదవకపోతే బతకలేడు. వాళ్ళ రోషం వచ్చింది. ఎందుకు ఇలా చేసాం మనం, ఎందుకు భయపడి పారిపోయాం? ఇక భయపడే పని లేదు, మందిరం కట్టాలి అని చెప్పి 4:17కి వచ్చేసరికి అక్కడంట మందిరం కడతాం ప్రారంభించారు. పని మిక్కిలి గొప్పది, మందిరం కడతాం ప్రారంభించారు. ప్రభు చెప్పాడు, మీ పక్షం యుద్ధం చేసేవాడు యెహోవాయే, మందిరం కట్టండి. కడుతున్నారు. మందిరం కడుతుంటే శత్రువులు వచ్చారే, మనం కూల్చేసిన మందిరం, కాల్ చేసిన మందిరాన్ని ఇలా కడుతున్నారా, కాబట్టి వెళ్ళి వాళ్ళు నరికేస్తాం, వేసేస్తాం, కొట్టేద్దాం అని చెప్పి కత్తులు వేసుకుని వచ్చారు, ఆయుధాలు వేసుకుని వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ఆ శత్రువులను చూసి, శత్రువులు కత్తులు ఆయుధాలు చూసి పారిపోలా. ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? ఒక చేత్తో దేవుని మందిర పని కడుతున్నారు, పని జరుగుతుంది. ఇంకో చేత్తో కత్తి పట్టుకున్నారు. ఒక చేత్తో పని, మందిరం పని ఆగట్లా, యుద్ధం ఆగట్లా. ఒక చేతి యుద్ధం చేస్తున్నారు శత్రువులతో. రండిరా అని ఒక చేత్తో యుద్ధం, ఒక చేత్తో పని. మందిరం పని ఆగట్లేదు, యుద్ధం ఆగట్లేదు. పని ఆగట్లేదు, యుద్ధం ఆగట్లేదు. మందిరం పూర్తయిపోయింది. దేవునికి స్తోత్రం. నీ పని, నా పని, అది ఏ పని అయినా పూర్తి అవ్వాలంటే యుద్ధం జరగాల్సిందే. నిజంగా కత్తులు, బాంబులు, తుపాకులతో యుద్ధం కాదు, మనదొక యుద్ధం ఉంది. ఆ యుద్ధం మీరు తెలుసా? ప్రార్థన యుద్ధం. ప్రార్థన. శత్రువుని జయించాలి. చక్కని మాట, ఒక మాట ఉంటుంది, అపవాదిని గద్దించుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోతాడు. కత్తులతో వస్తారు, తుపాకులతో వస్తారు, బాంబులతో వస్తారు. రాణి మన దగ్గర కత్తి ఉంది, ప్రార్థన కత్తి. యుద్ధం ఆగట్లేదు, పని ఆగట్లేదు. నువ్వు యుద్ధం ఆపొద్దు, పని ఆపొద్దు, భయపడొద్దు. ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేసాం? నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, చట్టం, యేసుక్రీస్తు వారి కృప, కాపుదల మనకి ఉన్నంతకాలం యేసయ్య ప్రేమ నుండి మనను ఎవరు ఎడబాపలేడు. ఏ మనుషుడు మన ముందు నిలబడలేడు. మనకు ముందు నీతి న్యాయం ఉండాలి. ఎవరో సృష్టిస్తారు, ఎవరెవరు ఏదో మాట మాట్లాడతారు, దానికి భయపడి పారిపోకూడదు. యుద్ధం యెహోవాదే. నువ్వు దేంట్లో యుద్ధం చేస్తున్నావు? ఎందుకు భయపడాలి? ఉద్యోగం లేదా? వచ్చేస్తుంది. ప్రార్థన చేయి, శత్రుతో పోరాడు. యుద్ధం ఆగదు, పని ఆగకూడదు. నువ్వు ఏది కట్టాలనుకుంటున్నావు? ఇల్లా, నీ కుటుంబమా, నీ ఉద్యోగమా? అసలు ఏం కట్టాలనుకుంటున్నావు? మనం కడతనే ఉండాలి. మనమని చెప్తున్నా, మనం కడతనే ఉండాలి. కట్టాలి, యుద్ధం చేయాలి. కట్టాలి, యుద్ధం చేయాలి. యుద్ధం ఆగకూడదు, కట్టుడు ఆగకూడదు. యుద్ధం ఆగకూడదు, పని ఆగకూడదు. మందిరం పని పూర్తి అయిపోయింది, అందరూ వచ్చారు. ఆ మందిరం పూర్తి అవగానే నూతన మందిరంలోకి రీమోడల్ చేయబడిన అద్భుత యెరూషలేము మందిరం అందరూ వచ్చి ప్రభుని స్తుతించి దేవుని కొనియాడి, ప్రభువా యెహోవా, నెహెమ్యా 10:39 ఉండదన్నమాట. యెహోవా తండ్రి, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టమయ్యా, కన్నీరు గచ్చి ప్రార్థన చేశారు. ఈ సందేశం ద్వారా నరులు కాలే, యుద్ధకాలం కాదా, యుద్ధం రాని, పని ఆగకూడదు, యుద్ధం ఆగకూడదు. యేసయ్యకి యుద్ధం వచ్చింది, యుద్ధం చేశాడు ఆయన, సిలువ త్యాగం చేశాడు. మనందరి కోసం యుద్ధం చేసి ఆయన సిలువెక్కి మనకు రక్షణ ఇచ్చి, పరలోకం ఇచ్చి మనం తీసుకెళ్తాం రెడీ ఉన్నాడు. ప్రియ కుమార్తె కుమారులారా, ఈ ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, మీ అందరూ చెప్తున్నా, యేసయ్య నామములో చెప్తున్నా, ధైర్యంగా ఉందాం, యుద్ధంలో ముందుకు పోరాడదాం.
దేవుని కృపలో అన్ని రకాల యుద్ధాలు, అది ఏ రకం యుద్ధమైనా సరే మనం భయపడక ముందుకు సాగుదాం. ప్రభు చెప్తున్నాడు, నీ పక్షముగా యుద్ధం చేయవాడు యెహోవాయే. ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. నమ్మదగినవాడ, ప్రార్థన టీవీ ప్రేక్షకులు, దేవుని పిల్లలు కూర్చొని ఏ ఇంట్లో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రయాణంలో ఉన్నారు, ఏ స్థలమందు ఉన్నారు, ఈ సందేశం ఉంటున్నటువంటి వారు అందరికి ప్రార్థన చేస్తున్నాం. నరులు కాలం యుద్ధకాలం, మా కాలం యుద్ధకాలమే. మా యుద్ధంలో మేము చేయలేం. మా పక్షంగా నువ్వు యుద్ధం చేసి భయపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడే ఉన్నాను, దిగులు పడకుడి, మీకు తోడే ఉన్నానని మాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తున్న దేవుడు నీవు. నీ కృపలో బలపరచు నాయన, నీ ప్రేమలో బలపరచు నాయన. ప్రభువానికి స్తోత్రాలు. ఎంత నమ్మదగిన దేవుడు. నీ కృపలో బలపరచండి. పని ఆగదు, యుద్ధం ఆగదు. నీ పని పూర్తి చేసి దేవా మాకు ఇచ్చిన పని పాటలో మేము ముందుకు దూసుకుని వెళ్ళి నీ కృపలో వృద్ధిల్లే భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ కుమార్తె కుమారులారా, వివాహ ఫంక్షన్లో ఉన్న మీకు, పుట్టినరోజు జరుపుకున్న వారికి, అలాగనే కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి, ఇళ్లలో ప్రవేశించే వారికి, ఉద్యోగాలు వచ్చిన వారికి, ఒకళ్ళు రాకపోతే చేయకపోతే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. స్క్రీన్ కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. విజయవాడ పట్టణంలో నున్న అనే ప్రాంతంలో ప్రభు స్థలం ఇచ్చారు. ప్రభు చిత్తమైతే అక్కడ దైవ మందిర ప్రారంభోత్సవం జరగబోతుంది. మీ ఆర్థిక సహాయాన్ని ఈ శ్రీని మీద చూస్తున్నారు. స్థలమందు కానీ మందిరం లేదు. ఆ మందిర పరిసర జరగబోతుంది. మరి మీరు అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన ఉండండి. త్వరలో ఆరాధన అక్కడ స్టార్ట్ అవబోతుంది. దేవుడు మిమ్మల్ని మీకు రూపాల ప్రభు దీవించిన కాక మీకేమైనా దేవుడు ప్రేరేపిస్తే టీవీ పరిసర ద్వారా, ఈ సందేశం ద్వారా మీకు మేలు, శుభం, ఆశీర్వాదంగా అనిపిస్తే, దేవుడి మీతో మాట్లాడితే ఈ సేవకుడిని ప్రోత్సహిస్తూ, ఈ పరిసరని ప్రోత్సహిస్తూ మీకు తోచిన సహాయం మీరు అందించి నడిపించండి. యేసయ్య దీవించును గాక. ఆమె. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.